మీ వారు చాలా ప్రేమగా ఇచ్చారని చెప్పారు కదా! ఇలాంటి ప్రేమ కానుక చేజారిపోయిందంటే తర్వాత చాలా బాధపడాల్సొస్తుందండి. జాగ్రత్తగా పెట్టుకోండి. థ్యాంక్ యూ శ్యామా. థ్యాంక్ యూ వెరీ మచ్. నీలాంటి పల్లెటూరి పిల్లని వసంత కోడలుగా ఎలా చేసుకుందా అని ఇందాక నీ గురించి అందరం తక్కువగా మాట్లాడాం కదా. ఆ క్షణంలో నీకు మా మీద కోపం వచ్చుంటుంది కదా! అయినా కూడా నా రింగ్ నాకు తీసుకొచ్చిచ్చావు. చాలా థ్యాంక్స్ అమ్మా. పరాయి సొమ్ము పాము లాంటిది కదండీ! ఆశపడకూడదు. ఆశపడ్డా కూడా మా కన్నయ్య ఒప్పుకోడు. కన్నయ్య ఆయనెవరు? ఆయన మీ వారిచ్చిన బహుమతిని జాగ్రత్తగా కాపాడుకోండి. ఉంటానండి. ఆ అమ్మాయికి చదువు లేకపోయినా ఎంత సంస్కారం ఉందో చూడు. నిజమే, చదువుదేముంది, కష్టపడితే వస్తుంది. కానీ సంస్కారం పుట్టుకతో రావాలి. ఇంతటి సంస్కారమున్న కోడలొచ్చినందుకు మన వసంత చాలా అదృష్టవంతురాలు. వెరీ గుడ్. లేడీస్ క్లబ్ వాళ్ళ ముందు నా పరువు తీసావు. వసంతాదేవి కోడలు చదువురాని దద్దమ్మ అని, ఇంగ్లీషు రాని వాజమ్మ అని నలుగురిలో నిరూపించి నన్ను తల దించుకునేలా చేశావు. యునానిమస్ గా నన్ను లేడీస్ క్లబ్ ప్రెసిడెంట్ను చేద్దామనుకున్న వాళ్ళు తమరి ఇంగ్లీష్ నాలెడ్జ్ చూసి నీలాంటి దానికి అత్తగారిని అయినందుకు నాకు ప్రెసిడెంట్ అయ్యే అర్హత లేదని భావించి ఆలోచించుకుని చెప్తామన్నారు. నాలుగు రోజులయ్యాక ఫోన్ చేసి వేరే వాళ్ళని ప్రెసిడెంట్గా ఎన్నుకున్నామని చెప్తారు. నీ వల్లే, నీకు ఇంగ్లీష్ రాకపోవడం వల్లే నాకు వచ్చిన ప్రెసిడెంట్ పదవి చేజారిపోయింది. నీకు ఇంగ్లీష్ రాకపోవడం వల్లే నువ్వు నా కోడలివి అని నలుగురిలో నిన్ను పరిచయం చేయాలంటే నాకు సిగ్గేస్తోంది. అందుకే కదా నీకు ఇంగ్లీష్ నేర్పిస్తోంది. వేలకు వేలు ఫీజు ఇచ్చి ఆ ఇంగ్లీష్ టీచర్ని పెట్టాం కదా, నేర్చుకోవడానికి నీకేమైంది? అప్పుడు సంగీతం నేర్చుకోమంటే నేర్చుకోలేదు,
ఇప్పుడు ఇంగ్లీష్ నేర్చుకోమంటే నేర్చుకోవట్లేదు. ఇంకా నువ్వు చదువుకి ఉద్వాసన చెప్పేసి హాయిగా వంటింట్లో కూర్చుని వంట చేసుకో. అమ్మా రజని, ఇలారా. నువ్వు 24 గంటలు మా ఇంట్లోనే ఉండి నా కోడలికి ఇంగ్లీష్ నేర్పించడానికి మాక్సిమం ప్రయత్నం చేశావు. శ్యామాకి నేర్పినా ఒకటే, ఆ గోడకి నేర్పినా ఒకటే. ఏ మాత్రం ఉపయోగం ఉండదు అని అర్థమైంది. ఐశ్వర్య వచ్చాక నీకు రావలసిన ఫీజు తీసుకుని నువ్వు వెళ్ళిపోమ్మా. ఇంకా ట్యూషన్ అక్కర్లేదు. మంచి స్టూడెంట్ని ఎవరినైనా చూసుకుని వాళ్ళకి చదువు నేర్పు. నీకైనా తృప్తిగా ఉంటుంది. ఇదేంటి ఇలా అంటుంది ఈవిడ? నేను ఇంట్లో సెటిల్ అవ్వాలనుకుంటే నన్ను ఇంట్లో నుంచి వెళ్ళిపోమంటుందేంటి? నువ్వు నా కోడలివి అని నలుగురిలో నిన్ను పరిచయం చేయాలంటే నాకు సిగ్గేస్తోంది. ఊపిరి మాత్రం ఉన్న పళంగా పోతున్నట్టుందే. ఉక్కిరి బిక్కిరి చేసే ఇంకా నువ్వు చదువుకి ఉద్వాసన చెప్పేసి హాయిగా వంటింట్లో కూర్చుని వంట చేసుకో. నా వల్ల మీకు అవమానం జరిగినందుకు నన్ను క్షమించండి అత్తయ్య గారు. నీ చేతి బొమ్మలా ఈ నేల మీద మేము ఆడాలి ఎన్ని ఆటలు. నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతే అఖిల్ని ఎలా బుట్టలో వేసుకుంటాను? వెళ్ళకూడదు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక్కడి నుంచి వెళ్ళకూడదు. వెంటనే ఈ విషయం ఐశ్వర్యకు చెప్పాలి. అవునా? అత్తయ్య నిన్ను వెళ్ళిపోమని చెప్పిందా? అవునా ఐశ్వర్య, నువ్వే మీ అత్తగారికి నచ్చజెప్పి ఎలాగోలా నేను శ్యామకి ట్యూషన్ కంటిన్యూ చేసేలా ప్లీజ్ చూడవా? ప్లీజ్ ఐశ్వర్య. ఏంటో నీకు శ్యామ మీద అంత ప్రేమ? ప్రేమ అంటే అది అదే, ఆ ప్రేమ ఎవరి మీద అని అడుగుతున్నా. శ్యామ మీద, అఖిల్ మీద? చచ్చా, అదేం లేదు. ఏది లేదు? శ్యామ మీద ప్రేమ లేదా? కాదు కాదు, అఖిల్ మీద లేదు అంటున్నాను. మొదట్లో లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అన్నట్టుగా అఖిల్ని చూసి పడిపోయాను. కానీ తర్వాత నువ్వు క్లాస్ పీకాక నేను మనసు మార్చుకున్నాను. నమ్మమంటావా? నిజం ఐశ్వర్య. అతనికి అట్రాక్ట్ అయినప్పుడు అట్రాక్ట్ అయ్యానని నీకు చెప్పాను గాని అబద్ధం చెప్పానా? ఇప్పుడు మాత్రం అబద్ధం ఎందుకు చెప్తాను చెప్పు. నిజంగానే నా మనసుని అఖిల్ మీద నుంచి పక్కకు మళ్లించాను. మళ్ళీ అఖిల్ మీదకి మళ్లించావుగా? మళ్లించను. ముందు ముందు నీకే తెలుస్తుందిగా. ఒకవేళ మళ్లించినా ముందు ముందు నీకే తెలుస్తుందిగా. నీకు తెలియకుండా ఈ ఇంట్లో ఏది జరగదుగా. నేనిక్కడ ఉండటం వెళ్ళటం అనేది ఇప్పుడు నీ చేతుల్లోనే ఉంది ఐశ్వర్య. నథింగ్ ఈజ్ ఇన్ మై హ్యాండ్స్. అలా మాట్లాడకు ఐశ్వర్య. 24 hours నువ్వు ఇక్కడే ఉండాలి,
రమ్మన్నావనే కదా నేను మిగతా ట్యూషన్స్ అన్ని మానుకొని ఇక్కడికి వచ్చాను. ఇప్పుడు సడన్ గా నన్ను వెళ్ళిపోమంటే నా పరిస్థితి ఏంటి? ప్లీజ్ ఐశ్వర్య, మీ అత్తయ్య గారితో చెప్పి ట్యూషన్ ఎలాగైనా కంటిన్యూ చేయించు. ప్లీజ్ ఐశ్వర్య, ప్లీజ్. నేను చెప్పినా కూడా మా అత్తయ్య గారు వినరు. కానీ ఒకరి మాట వింటుంది. నేను చెప్పినట్టు చెయ్యి, నీ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఏం చెయ్యాలి? అర్థమైందిగా, అది విషయం. అలాగే ఐశ్వర్య, నువ్వు చెప్పినట్టే నేను చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏంటి శ్యామ, ఇవాళ కన్నయ్యకి తొందరగా దీపం పెడుతున్నావు? మీ కోరిక తీర్చడం నా బాధ్యత. కానీ శ్యామ వల్లే ఆ కోరిక తీరట్లేదు. అదే, తను పాపం విలేజ్ నుండి వచ్చింది కదా, సో త్వరగా ఇంగ్లీష్ నేర్చుకోలేకపోతుంది. నేర్చుకున్నది కూడా తనకి గుర్తుండట్లేదు. మెల్లగా పికప్ అవుతుందిలే అనుకున్నాను, కానీ ఇంతలో ఇలా జరిగిపోయింది. ఏం జరిగింది? విషయం మీకు తెలీదా? ఇందాక కిట్టి పార్టీలో తను మై క్వాలిఫికేషన్ ఈస్ కృష్ణాపురం. నీ కోడలికి ఏమైనా చెవుడా లేక చదువు రాదా? ఇంట్లో ఇలాంటి అన్ఎడ్యుకేటెడ్ ఉన్నప్పుడు వసంతని ప్రెసిడెంట్ చేయడం కరెక్ట్ కాదు కదా. నీకు ఇంగ్లీష్ రాకపోవడం వల్లే నువ్వు నా కోడలివి అని నలుగురిలో నిన్ను పరిచయం చేయాలంటే నాకు సిగ్గేస్తోంది. శ్యామకి నేర్పిన ఒకటే, గోడకి నేర్పిన ఒకటే. నీకు రావాల్సిన ఫీజు తీసుకుని నువ్వు వెళ్ళిపోమ్మా. అది జరిగింది అఖిల్ గారు. మీ అమ్మగారు నాతో ఇక ట్యూషన్ వద్దు అని నన్ను వెళ్ళిపో అనేసరికి పాపం శ్యామ బాగా ఫీల్ అయ్యింది. తను ఇంగ్లీష్ బాగా నేర్చుకుని మీ కోరిక తీర్చాలని ఉంది కదా, కానీ మీ అమ్మగారు ట్యూషన్ వద్దంటున్నారు. ఫీల్ అవ్వకేం చేస్తుంది పాపం. అందుకే మీ అమ్మగారి మనసు మార్చి శ్యామకి ట్యూషన్ కంటిన్యూ అయ్యేలా చేయమని కన్నయ్యని కోరుకుంటున్నాను. కన్నయ్య తప్పకుండా మీ కోరిక తీరుస్తాడు.
కన్నయ్య, నా కోరిక నీకు చెప్పాను కదా, శ్యామ ప్లేస్లో ఈ ఇంటి కోడలుగా నేను సెటిల్ అవ్వాలి. తొందరగా నా కోరిక తీర్చు. ఆనంద గజపతి వర్మ గారి కోడలు ఇంగ్లీష్లో 4 ముక్కలు మాట్లాడలేకపోయింది అనేది ఎంత అవమానం. ఎంత కష్టమైనా సరే ఇంగ్లీష్ నేర్చుకుంటాను. ఒక్క అవకాశం దొరికితే ఎలాగైనా ఇంగ్లీష్ నేర్చుకొని అత్తయ్య గారికి ఇచ్చిన మాట నిలబెట్టుకొని తనని సంతోషపెట్టాలి. మమ్మీ, జరిగింది తెలిసింది మమ్మీ. ఏం తెలిసింది? మీ ఆవిడ మీ అమ్మ పరువు తీసింది అని తెలిసిందా? లేడీస్ క్లబ్ ప్రెసిడెంట్ని చేద్దామనుకున్న నన్ను మీ ఆవిడ వల్ల వద్దు అనుకున్నారని తెలిసిందా? మీ ఆవిడకి ఈ జన్మలో ఇంగ్లీష్ రాదు అని తెలిసిందా? ఏం తెలిసింది? సారీ మమ్మీ. శ్యామ వల్ల నీకు జరిగిన అవమానానికి ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. నువ్వెందుకురా సారీ చెప్తావు? తను ఇంగ్లీష్ నేర్చుకుని ఉండుంటే ఇటువంటి పరిస్థితి వచ్చేది కాదు కదా. తన ప్రయత్నం తను చేస్తుంది కదా మమ్మీ. ఆ ప్రయత్నం సక్రమంగా చేసుంటే ఈ పాటికి ఎంతో కొంత ఇంగ్లీష్ వచ్చుండేది కదా. అంటే మమ్మీ, శ్యామ బ్యాక్గ్రౌండ్ గురించి నీకు తెలుసు కదా. తను విలేజ్ నుంచి వచ్చింది, అంత తొందరగా పికప్ చేయలేదు కదా. కొంచెం టైం పడుతుంది. ఎంత టైం ఇచ్చినా తను నేర్చుకుంటుంది అన్న నమ్మకం నాకు లేదురా. నాకుంది మమ్మీ, ఆ నమ్మకం నాకుంది. శ్యామ చాలా పట్టుదల గల మనిషి. తను ఇంగ్లీష్ నేర్చుకుని నీ కోరిక తీర్చాలి అనే పట్టుదలతో ఉన్న మనిషి. అలాంటి మనిషికి సడన్ గా మనం ట్యూషన్స్ ఆపేయడం కరెక్ట్ కాదు కదా మమ్మీ. అలా ఆపేయడం ఒక రకంగా మనకు అవమానం కూడా. కోడలికి ఇంగ్లీష్ నేర్పిద్దాం అనుకున్న వాళ్ళు కొంచెం కూడా ఓపిక పట్టకుండా టక్కున డిసిషన్ తీసుకుని ట్యూషన్స్ మాన్పించేశారు అని 4 రకాలుగా మాట్లాడుకుంటారు మమ్మీ. నా మాట విని శ్యామ ట్యూషన్ కంటిన్యూ చేద్దాం మమ్మీ. ఇప్పుడు ఇలా నీకు అవమానం జరిగినందుకు శ్యామ ఇంకా పట్టుదలగా ఇంకా తొందరగా ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఓకే నాన్న, నువ్వు ఎంత నమ్మకంగా చెప్తున్నావు కాబట్టి ట్యూషన్ కంటిన్యూ చేద్దాం. కానీ ఒక వారంలో నాకు కొంచెమైనా రిజల్ట్ కనపడాలి.
తను పట్టుదలగా నేర్చుకుంటుంది అన్న నమ్మకం నాకు కలగాలి. లేకపోతే మాత్రం ట్యూషన్ కట్ చేస్తాను. తనకి ఇంగ్లీష్ నేర్పించాలి అన్న ప్రయత్నం మానేస్తాను. ఓకేనా? ఓకే మమ్మీ, థ్యాంక్ యూ వెరీ మచ్. అంటే శ్యామలో బెటర్మెంట్ కనపడకపోతే వారం రోజుల తర్వాత నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలా? మై గాడ్. ఈ వారం గడువులోపు శ్యామ ఇంగ్లీష్ నేర్చుకోవడం ఏమో గానీ అఖిల్ని నా వైపు తిప్పుకునే ప్రయత్నం గట్టిగా చేయాలి.